నా దేశం నా బాధ్యత నినాదంతో ఇంధనం పొదుపు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ప్రజాప్రతినిధులు అధికారులు ఆచరిస్తున్నారు. ఇళ్ల నుంచి కార్యాలయాలు ప్రజాక్షేత్రానికి వెళ్లేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు, బైక్లు, ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు. కొందరు కాళ్లకు పనిచెప్పారు. పొదుపుగా ఇంధనం వాడాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపును కూటమి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆచరణలో పెట్టారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి సవిత నడుచుకుంటూ వెళ్లారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఎలక్ట్రిక్ సైకిల్ పై పర్యటించారు. ఈ సైకిల్ పై వివిధ ప్రాంతాల ప్రజలతో మమేకమయ్యారు. రైతు బజార్లో వినియోగదారులతో మాట్లాడారు. ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సాలూరులో మంత్రి సంధ్యారాణి ఇంధన పొదుపు ర్యాలీ నిర్వహించారు. ఇంటి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు బైక్ పై వెళ్లారు. పోలీసులు, భద్రతా సిబ్బంది కూడా కార్లు పక్కన పెట్టి బైక్లపైనే ప్రయాణించారు. తర్వాత మున్సిపల్ కార్యాలయం నుంచి తహసీల్దార్ ఆఫీసు వరకు నడుచుకుంటూ వెళ్లి స్వచ్ఛాంధ్ర సభలో పాల్గొన్నారు. నంద్యాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ నడుచుకుంటూ వెళ్లారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. గుజ్జర్లపూడిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పల్లెవెలుగు బస్సును ఆశ్రయించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఈ బైక్ పై తిరుగుతూ అభివృద్ది పనులను పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ అనర్థాలు, ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇంధన పొదుపు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఈ బైక్ వాడారు. ఈ బైక్ పైనే నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. తర్వాత రాజమహేంద్రవరంలో జరుగుతున్న బీజేపీ శిక్షణా తరగతులకు వెళ్లడానికి రైలును ఎంచుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎలక్ట్రిక్ బైక్ పై కార్యాలయానికి వెళ్లారు. అవసరం మేరకే ఇంధనం వినియోగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇకపై కాన్వాయ్ ని ఒక్క వాహనానికే పరిమితం చేస్తానని చెప్పారు. ఈ యొక్క కాటన్, జూట్ బ్యాగ్స్ నే వాడేటువంటి విధంగా వ్యాపారస్తుల ముందు ఆలోచన చేస్తే కొనుగోలుదారులకి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. అవసరం మేరకే ఇంధనాన్ని ఖర్చు చేయాలి, అనవసరమైనటువంటి వాటికి ప్రయాణాలు చేయకుండా ఇంధనం పొదుపు చేయాలి అనేటువంటి దానిలో ఒక భాగం ఇది. మరి భారతీయ జనతా పార్టీ ప్రశిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ ప్రశిక్షణ కార్యక్రమాలకు కూడా ఇక్కడ నుంచి రాజమండ్రి వరకు జనభూమి ఎక్స్ప్రెస్ పైన వెళ్లి ఆ కార్యక్రమాలకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ, ప్రజలు కూడా దీన్ని గ్రహించి ఈ విధంగానే ముందుకు వెళ్లాలని సందర్భంగా వారిని కోరుకుంటూ ఉన్నా. ఇంతకు ముందు 3 వాహనాలతో 4 వాహనాలతో పోయావని, అలా కాకుండా దూర ప్రయాణాలు వెళ్లాలంటే ఒక వాహనంలోనే వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తా. వీలైనంత వరకు కూడా దగ్గర ప్రాంతాలు ఉంటే కూడా ఆర్టీసీ బస్సులో గానీ ట్రైన్లో గానీ పోయేదానికి అవకాశాలు ఉంటే ఖచ్చితంగా ఆ విధంగా కూడా ప్రయాణం చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ కు ఈ సైకిల్ పై వెళ్లారు. స్థానిక యువత రూపొందించిన ఈ సైకిళ్ల పనితీరు బాగుందని ప్రశంసించారు. జనరల్గా సిటీలో తిరగాలంటే బైక్, కార్లు వాడుతుంటాము. కానీ ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్స్, అలాగే ఎలక్ట్రానిక్ కార్స్ కూడా వచ్చున్నాయి. దీన్ని అమలు చేయడానికి మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీలో భాగంగా లాస్ట్ 2-3 డేస్ నుంచి ట్రయల్ చేశాము. చాలా ఫ్రూట్ఫుల్ గా ఉన్నాయి. ప్రత్యామ్నాయాలు చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. అండ్ లోకల్ ఇన్నోవేటర్స్ గా ఉన్నారు వాళ్ళందరూ చాలా మంది. ఈవెన్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలన్నా కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అందుబాటులో ఉంటున్నాయి. వెహికల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, సొంత వెహికల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుక్కుంటే పర్యావరణ పరంగా బాగుంటుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి. సీఎం చంద్రబాబు సూచించినట్లు వారంలో ఒకరోజు నో వెహికల్ డే పాటించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్దమవుతున్నారు. ఇంధన పొదుపు చర్యలు పాటించాలని అనుచరులు, కార్యకర్తలు ప్రజలకు సూచిస్తున్నారు.